అందరికీ నమస్తే అండి. ఫామ్ పని స్టార్ట్ అయిన రెండవ రోజు ఇది. చాలా ఫాస్ట్గా చేసి వెళ్ళిపోవాలి మొత్తం. నలభై 5 ట్రస్టులు ఒక రోజు. వాళ్ళంతా ఫ్రెండ్సే కదా, మంచిగా మాట్లాడుకుంటా మేమంతా ఒకటేసారి వాళ్ళకి హెల్ప్ చేసుకుంటా దాదాపు ఒకటే రోజులో 45 ట్రస్టులు కంప్లీట్ చేసి వాళ్ళు. ఇవి 2 పిల్లర్ మధ్యలో ఇవి వస్తాయి పైన, వీటి మీద రేకులు వస్తాయి అన్నట్టు. ఇది కూడా డిజైన్ కూడా కొత్త డిజైన్ ట్రై చేసేది. వీడియో చేయడం కుదరట్లేదు. నేను వీడియో తీస్తా అంటే వాళ్ళు ఏదో ఒక పని చెప్తారు. నేను కూడా వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసాడు, అదే చేస్తాను కదా. మా పెద్దన్నతో మాట్లాడుతాడు. ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకుని ఆయన పెద్ద మేస్త్రి, రెడ్ కలర్ టీషర్ట్ వేసుకుని కూడా ఆయన కూడా మేస్త్రి. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఇక పిల్లర్లు అవే అక్కడ పెద్ద ఫోల్ ఉంది కదా, ఆయన పట్టుకొచ్చిండు. అటో పిల్లర్ ఇటో పిల్లర్ వస్తాయి. సిమెంట్కి పెడదాం అనుకున్నాం కానీ షెడ్ పెద్దది కాబట్టి అవి తట్టుకోలేవు అని ఐరన్ ఫోల్సే పెడతాను. ఇంకొక పిల్లర్ తీసుకొస్తాను. అది పిల్లర్ని కట్ చేస్తాను. ఒక్క పిల్లర్లో హాయ్ చెప్తాడు. ఒక్క ఫోన్లో 2 పిల్లర్లు అవుతాయి. అది మనకు వీడియోలో కొంచెం చిన్నగా పడుతుంది కానీ బయట చాలా పొడుగు పెద్దగా ఉంది. ఆ పిల్లర్ టు పిల్లర్ ఎంత వస్తుందో చూడడానికి వెళ్తాడు. నేను వీడియో తీస్తున్నా అని చూసి నవ్వుతాను. ఆయన మా ఇంటి పక్కకే ఉంటాడు. మేమంతా బ్యాచ్మెంట్స్ అంటే స్కూల్ కాదు, బాలకృష్ణ అంటాడు కదా, అది అర్థమై ఉంటాం అనుకుంటా మీకు. ఇంకా ఫస్ట్ పిల్లర్ నిలబెట్టింది నేనే, కాకపోతే అప్పుడు వీడియో చేయడం కుదరలేదు నాకు. ఇక వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి నేను వాళ్ళని వీడియో తీస్తానని. స్టార్టింగ్ నుంచి ఆ కొత్తదాకా ఒక్కొక్క పిల్లర్ 10 ఫీట్లకు ఒక పిల్లర్. నా చేతులతో వేసినా కానీ వేసేటప్పుడు నేను వీడియో తీయలేదు. ఆ పిల్లర్ నిలబెట్టడే చాలా కష్టమైంది. అది ఇంచు కూడా క్రాస్ అవ్వద్దు, ఇటు బెండ్ కాకుండా స్ట్రైట్ ఉండాలి. అందరు ఇటు చూడండి అబ్బా. చూడండి ఫోటో తీస్తాను. అందరికి ఫోటో తీస్తాను అని చెప్పి వీడియో తీశాను. అంతా ఫోటో అనుకొని ఫోటో తీస్తారు. మన ఓన్లీ పచ్చమైన తెలంగాణ భాష మాట్లాడతాం. భాష నాకు రాదు, నా భాష వానికి. అందుకే అంటారా నేను. మీలో ఎవరైనా కింద కామెంట్లో పెట్టండి. ఆ మేస్త్రి నెంబర్ ఇస్తాను, కామెంట్ చేసిన. జేసీబీ తీసుకొచ్చి ఫామ్ మధ్యలో ఉన్న మట్టి అంతా
పునాది కోసం తీసిపించింది అందులో వేసి అదంతా తీపిస్తాను. వాళ్ళకి అడ్డు వస్తుందంటే ఇక అప్పటికప్పటికి జేసీబీని ఒక ట్రాక్టర్ మాట్లాడి ముందు ఆ చెట్లో పడుతున్నాయి కదా, అందులో ఒక పెద్ద బావి ఉంది, దాంట్లో వాటర్ లేదు, ఉడకపోయింది. ఆ బావి మా ల్యాండ్లోనే ఉన్నది. మళ్ళీ మట్టి అంతా తీసుకెళ్ళి దాంట్లో పంపిస్తారు. మన ఎస్టిమేషన్ వేసుకున్నది ఒకటి, మనకైనా అమౌంట్ ఇక్కడ ఏదో ఒక పని పడుతూనే ఉంది. అరగంట ఎక్కువైనా ఏం ముట్టుకున్నా వేలే ఖర్చు అవుతాయి. అది సగమే క్లీన్ చేయించినాం, ఎందుకంటే వెనక సైడు కొంచెం బొందలు ఉంటుంది, ల్యాండ్ ఒక లెవెల్ ఉండదు. ఆ మట్టినంతా జేసీబీతోని అట్లా వేసుకుంటూ ముంగట దాంతో గుద్దిపిచ్చేసరికి మొత్తం లెవెల్ అయింది. అట్లా అంత ఒక లెవెల్లో ఆ మట్టిని ఆడనే పగలగొట్టుకుంటా సెట్ చేసిండు. అక్కడ నేను వీడియో తీస్తా అంటే ఏదో పని చెప్తాను, మళ్ళీ తెలిసింది. పెయింటింగ్ చేస్తాను, మా అన్నయ్య పెయింట్ వేస్తాను. ఒకటి పాత మిషన్ ఉండే మా కాడ, దాంతో ఎట్లా పడుతుంది అని వేసినా కానీ పెయింటింగ్ చాలా బాగా వచ్చింది. కాకపోతే మస్తు పెయింట్ వేస్ట్ అయింది. మిషన్ వచ్చే స్పీడ్కి చాలా పెయింట్ అంతా వేస్ట్ అయింది. ఈరోజు గోడ కడుతున్నారు, పిల్లల పని అటు నడుస్తుంది, మేస్త్రీలు ఇటు సివిల్ వర్క్ నడుస్తుంది. కిందికి గోడ కట్టిస్తున్నాం, అటొక గోడ ఇటొక గోడ వస్తుంది. కిందికి అంతా చుట్టుపక్కల మొత్తం కింద సైడ్ ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అయితే మేము కంప్లీట్ గోడ కట్టట్లేదు, నేను చూపిస్తాను చూడండి. అది గోడ ఎట్లా కడతామంటే, గోడ కొంచెం హైట్ వేసినాక అలా 4 కిటికీలు వస్తాయి, పెద్దగా 4 వెంటిలేటర్స్ వస్తాయి, క్లారిటీ వస్తుంది అన్నట్టు. ఎలాగంటే ఇప్పుడు చూపిస్తా. ఇది బెడ్ వేస్తాను, కొంచెం హైట్లో వేసినాక బెడ్ వస్తుంది. వాటికి ఏం కట్టారా అంతేనా? అదేమన్నా పిల్లరా ఇట్లా మొత్తం అల్లడానికి, మరి అటు ఇటు పోవా అని. అది పెడతారు కదా, అది పెట్టి మాలు మొత్తారు. ఇటు ఇంత ప్లేస్ మిగిలింది అంటే అటు కట్టచ్చు, కానీ అక్కడ కొస్త లేదు అన్నట్టు. ఆ కొస్త ప్లేస్ తగ్గింది, కొంచెం ల్యాండ్ క్రాస్ ఉన్నది. ఆ కొస్త కూడా కొంచెం ఇటు లోపలికి వచ్చేది ఉంటే ఇంత ప్లేస్ ఇటు ఇంకొక మీరు ఇంకా. అయితే ఈ వీడియో 3వ రోజుది, కాకపోతే డే 2 అప్పుడు వీడియో మామూలుగానే తీసిన. ఇక డే 3 వీడియో తీద్దాం అనుకున్నా కానీ వర్కర్లు మన వెల్డింగ్ చేసే వాళ్ళు రాలేదు. వాళ్ళు పెళ్ళి ఉంది ఆ రోజు, చుట్టూ మొత్తం పెళ్ళికి వెళ్ళిళ్ళు. ఇక సివిల్ వర్క్ నడిపిద్దామని ఇక మేస్త్రీలతో గోడ కట్టిస్తాను అన్నట్టు. అందుకే మధ్యలో ఫోన్లు వర్క్ చూపెట్టలేదు. అందుకే పెట్టేసి దాని మీద మళ్ళా కొంచెం సపోర్ట్గా పిల్లర్ లాగా వస్తాయి. ఇప్పుడు అదేనా బెడ్ అంటే? పైన వెళ్తుంది హెలికాప్టర్.
రేవంత్ రెడ్డి పైనుంచి హెలికాప్టర్ వెళ్తుంది. అక్కడుంది జూమ్ చేస్తా చూడండి, చిన్న డాట్ లాగా అవపడుతుంది. పడుతుంది హెలికాప్టర్ వెళ్తుంది. ఇదే బెడ్ అంటే పక్కనే మా కింద పొలంలో ఆవు దూడ పిల్ల లేక దూడ ఎట్లా చేస్తుంది. చాలా డ్యాన్స్ వేసి ఇప్పటిదాకా అది వీడియో నేను దాన్ని అబ్జర్వ్ చేయలేదు. అది మొత్తం ఎగురుకుంటూ ఆడుకుంటూ పొలంలో అటు ఇటు తిరిగింది. లాస్ట్ టైంలో చూసిన నేను, అయినా కానీ అప్పుడు ట్రై చేసిన చిన్నగా అట్లా వీడియో తీద్దామని. భయపడి దూరం వెళ్ళిపోతాను. దగ్గరికి వచ్చినట్టు వచ్చింది కానీ మళ్ళీ ఆడుకున్నాం మైదాం మా ఇద్దరం ఆడుకున్నాం బయట. ఒకప్పుడు మన ఇండియాలో ఒక్క మనిషికి 2 ఆవులు ఉండేవి. ఇప్పుడు 100 మందికి ఒక్కటి కూడా లేదు. భయపడుకుంటూ చూస్తున్నారు. ఇట్లా కింద బెడ్ వేసేది కదా, ఇట్లా దీనిపైన ఇట్లా కిటికీలాగా వస్తాయి అన్నట్టు. ఇప్పుడు ఆ కిటికీలాగా వచ్చినాయి కదా, అదంతా వెంటిలేషన్ కోసం, గాలి మంచిగా వస్తుంది అన్నట్టు మన ఫామ్లకి. అసలు అయితే ఇట్లా కట్టరు, నార్మల్ షెడ్కి ఇట్లా కట్టరు. ఈసీ ఫామ్స్ ఉంటాయి కదా, వాటికి ఇట్లా కిటికీలు ఇచ్చి ఆడ ఫ్యాన్స్ పెడతారు అన్నట్టు. కాకపోతే మనం కొంచెం కొత్తగా ఆలోచించి ఫ్యాన్స్ లేవు కానీ అట్లా కిటికీలు పెట్టినాం. ఎందుకంటే గాలి బాగా వస్తుంది కాబట్టి. ఇప్పుడు కింద బెడ్ పోసి మళ్ళీ అట్లా పిల్లర్ లాగా పెట్టి పైన మళ్ళీ బెడ్ వేసి మళ్ళీ ఇటుకలు పెడుతున్నారు. ఈ మధ్యలో ఇక 4 కిటికీలు వచ్చినాయి అన్నట్టు. వాటికి మేము ఎట్లా అంటే మధ్యలో డబ్బా షేప్లో ఒక మన అంటే ఐరన్ జాలి పెడతాం అన్నట్టు. జాలి పెట్టి తర్వాత కవర్ పెట్టి కప్పేస్తాం. మనకు అవసరం ఉన్నప్పుడు కవర్ ఓపెన్ చేయవచ్చు. కవర్ ఎప్పుడు క్లోజ్ చేస్తామంటే ఓన్లీ వర్షం పడ్డప్పుడే కవర్ క్లోజ్ చేస్తాం. మిగతా టైంలో అంతా కవర్ తీసి ఓపెన్గానే పెడతాం. గాలి మంచిగా ఫామ్లకు వెంటిలేషన్ బాగా వస్తుంది. ఫామ్లు ఉన్న ఏదన్నా చెడు గాలి కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నట్టు. ఈ చుట్టూ మొత్తం పొలాలే కదా వెనక. ముందు నుంచి వీడియో తీస్తాను. వెనక సైడు కంప్లీట్ ఉండదు, ఏముండదు అన్నట్టు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. నాకు ఇంకా వీడియో తీయడం నేర్చుకుంటూనే ఉన్నా నేను. నా వాయిస్ కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది కావచ్చు. మీరే కొంచెం అడ్జస్ట్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్, కామెంట్ పెట్టండి. నేను ఇంకా బెటర్గా వీడియో దీనికి ట్రై చేస్తూనే ఉంటాను. దీని తర్వాత కూడా మళ్ళీ ఇంకొక వీడియో కూడా నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.